మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే పొలం బాట పడుతున్నాడు, మరోవైపు ఏమో కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. సో ఎట్లా చూస్తారు? ఆ యుద్ధాన్ని ఎదుర్కొనికి మీరు సిద్ధంగా ఉన్నారా? కేసీఆర్ గురించి మనం ఎందుకు ఎక్కువసేపు మాట్లాడాలి? ఆయన పానం మంచిగా ఉంచుకోవాలి, ఎండాకాలం అసలు బయట ఎక్కువ తిరిగితే కూడా దెబ్బ గిట్ట కొట్టింది అనుకో జర ఇబ్బంది అవుతుంది అనేటటువంటిది మేము దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. నీ పార్టీ ఎట్లయిపోయింది అని అంటే గాలి ఎగురుతున్నటువంటి గాలి మోటార్లో మోటార్ అయిపోయినట్టుంది, అది వద్దన్నా కింద పడుతుంది. ఇప్పుడు అయినా కూడా కింద పడేటప్పుడు కూడా లాస్ట్కి ఒక చివరి ఆశ లెక్క సీట్ బెల్ట్లు పెట్టుకొని ఏం ఇబ్బంది లేదు, రాకెట్ కంటే స్పీడ్గా దూసుకపోతుంది, మళ్ళీ ఎగురుతాం మనం అని పాపం బూస్టింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుండే బస్సు ఎక్కి. కానీ కూలేదే, అది పడేదాన్ని ఆపనీకేం లేదు. న్యాచురల్గా బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కూలిపోయింది, దాని మోటార్ ఆగిపోయింది, అది రిపేర్ చేసేది కాదు, కూలేదే, ఇక మళ్ళీ లేచేదేం లేదు. ఎందుకంటే మీకు అంచెలుగా మీకు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. నిజంగానే తెలంగాణకి జాతిపిత అయ్యే అవకాశం ఇచ్చేటటువంటి హోదాలో మీకు మిమ్మల్ని కూర్చోబెట్టారు. జాతిపిత అయితే మనం అనుకుంటే నువ్వు పీత లెక్క కూడా కాలేనటువంటి పరిస్థితి అయింది. అని రామ్మోహన్ రెడ్డి గారు మీరేమో కూలబోతున్నది పడిపోతున్నది అని మీరు అంటున్నారు. వాళ్ళు 12 సీట్లు ఇస్తే మెడలు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతాము, ప్రతిపక్ష హోదాలో ప్రజలకు న్యాయం చేస్తాము, అవసరమైతే ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నారు కదా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. దీని ఎట్లా చూడవచ్చు? మరి మీ మెడలొద్దు, మీ నడుములొద్దు, ఇంకోటి ఏమొద్దు, మీ తలకాయలు ఏవద్దు. ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది మీ సినిమా ఏందో. మీ కలర్ సినిమా అంతా చూపించారు కదా 10 ఏళ్ళు, ఎవరి మెడలు ఎట్లా ఉంచారు, ఆడికి వేసేసి నీ మెడలు ఉంచినవా, ఢిల్లీ వన్ మెడలు ఉంచినవా అనేటటువంటి ప్రజలు చూసారు కదా. ఒంగొంగి దండాలు పెట్టుడు, ఎంతసేపు తెలంగాణలో ఏమో డైలాగులు కొట్టుడు, ఢిల్లీకి పోయి డైబుల్ కొట్టుడు, ఇదే కదా ఇలా స్టైలు. తెలంగాణ గలీలకు రాగానేమో డైలాగులు, పెద్ద డైలాగులు, ఆన్ మెడల్ ఇరుస్తా, ఈయన మెడల్ ఇరుస్తా, ఇక చూడరు దేశంలో తెలంగాణ మొత్తం తెలంగాణనే చూస్తుంది, కేసీఆర్నే చూస్తుంది, తర్వాత జాతిపిత ఇంకోటి ఏమో మాట్లాడుకుంటా పోయారు. అదే ఢిల్లీకి పోగానే ఏం చేశారంటే 2 చేతులు దండం పెట్టి డైబుల్ కొట్టిరు. కొట్లాడినటువంటిది ఒకటి చెప్పు. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏ ఒక్కటన్నా తెచ్చినట్టు అయి ఉండాలి కదా. సింపుల్ క్వశ్చన్ వేస్తున్నారు శ్రీశైలం. 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడే తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ మరి 9 సీట్లు ఉంటున్నప్పుడు కూడా నువ్వు పొడిచింది ఏందో చెప్పాలి. అధికారంలో కూడా ఉన్నావు, ముఖ్యమంత్రి కూడా నువ్వు. సో నీకు ఫుల్ పవర్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు తెచ్చినటువంటిది ఏం లేదు అన్నప్పుడు నీ డ్రామాలో ఉనికి కావాలి, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెడితే అనేటటువంటి నీ ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్ అని చెప్పి ఈరోజు జనాలు మీ దిక్కు చూసేటటువంటి పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ అమలు కాని హామీల నుంచి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. తెలంగాణ ప్రజలు ఆ యొక్క హామీల్ని, ఆ యొక్క గ్యారంటీని చూసి మోసపోయారు. సో ఒక్కసారిగా తెలంగాణ ప్రజల గుండె జిలిస్తే గుండెలో కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ గుండె జిలిస్తే తెలంగాణ ఉంటుంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమైన తెలంగాణ ప్రజలు మోసపోయారా కాంగ్రెస్ హామీలు చూసి? ఇప్పుడు కేసీఆర్ గుండె అంటే వేరే వాళ్ళని చీలుస్తే కేసీఆర్ ఉంటాడు అని అంటే కొడుకుతోటి మొదలు పెడదామని ప్రజలు అంటారు. ఫస్ట్ కొడుకు గుండె చీలుతాం, అయ్యి ఉండో లేదో చూద్దామంటారు. మరి చీల్చా నీకు తయారుంటాడా? పోనీ అల్లుని కాడికి వద్దాం, ఇంత పొడుగు మాట్లాడతాడు కదా, ఆయన గుండె కూడా చీలుద్దాం, మరి ఆయన గుండెలో కూడా కేసీఆర్ ఉండేమో లేదో చూద్దామని అంటారు. చౌరస్తాలకు రమ్మన్నారు, గుండెలు చీల్చుకొని చూపెట్టమన్నారు. మరి కేసీఆర్ కనిపిస్తాడేమో, తర్వాత ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ పనికిరాని మాటలు మాట్లాడాలి? నీవు గుండెలలో ఉండుడేంది, నిన్ను పాతాళానికి వేసి తొక్కిన తర్వాత నువ్వు గుండెలలో ఉంటే అధికారంలో ఉండేటోని, గుండెలకించి పాతాళంలోకి పోయినావు కాబట్టి నీకు బండగట్టి బంగాళాఖాతంలో పడేసారు నిన్ను, నీ పార్టీని. ఈరోజు ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినంత మాత్రాన మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మ కూడా తెలుసు, మీ పొడిచింది ఏం లేదు కాబట్టి మాకు ఈరోజు గట్టి గుణపాఠం చెప్పారు. మొన్న వచ్చినటువంటి ఆ ఓట్లు కూడా పైసలు, అధికారిక దుర్వినియోగము, వాళ్ళు చేసినటువంటి పాపాలు, ప్రజల్ని ఎంత వంచాలనో బెదిరించారు, ఇంకోటి చేశారు. మొత్తం మీద మళ్ళీ మనమే వస్తున్నాం, ఓట్లు లేకపోతే మీ సంగతి చూస్తాం అనేటటువంటి బెదిరింపులకు లోనయ్యి వచ్చినటువంటి ఓట్లే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగానే చైతన్యం కావాలి, మార్పు కావాలని, మళ్ళీ కేసీఆర్ కంటిన్యూ కావాలని చెప్పి వచ్చినటువంటి ఓట్లు కాదు కదా వాళ్ళకి. వాళ్ళ మాటలో నమ్ముతాడు. మీకు అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు గల్లీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరితో మీకు గట్టి పోటీ ఉంటుంది? ఇటు బీజేపీ తోట, ఇటు బీఆర్ఎస్ తోట? ఎవరితో? కేంద్రంలోకి పోయినప్పుడు 2 జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. కొన్ని ప్రాంతీయ పార్టీ పర్ఫార్మెన్స్ గిట్ ఏమైనా ఇచ్చిన ఉంటే దాన్ని కూడా కొంచెం కన్సిడర్ చేసేటోళ్ళేమో. చేయలేదు కాబట్టి ఆ అటెన్షన్ డ్రా చేసుకునికే మామ అల్లుళ్ళు ఒకరేమో అమరవీరుల స్తూపాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వస్తారు, ఇంకొకరేమో బస్సు యాత్ర అని చెప్పి బయలుదేరారు. ఈ రెండింటిని కూడా డ్రామా లెక్కనే చూస్తారు, జబర్దస్త్ స్కిట్ని ఎట్లా చూస్తారు, దీన్ని అట్లా చూస్తారు తప్ప అంతకుమించి వేరేది లేదు. ఎస్ 100% ఇవి కేంద్రంలో ఉండేటటువంటి లోక్సభ ఎన్నికలు కాబట్టి 2 జాతీయ పార్టీల మధ్యలో పోటీ అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోడీ కేంద్రం కూడా తెలంగాణకి ఏం చేయలేదు కాబట్టి
వాళ్ళకు కూడా ప్రజలు ఏ రకంగా కూడా పట్టం కట్టేటటువంటి పరిస్థితి లేదు. మోడీ గ్యారంటీ అంటారు, మీరు పాంచ్ న్యాయ యాత్రలు అంటున్నారు, పాంచ్ న్యాయ ఏవైతే హామీలు అంటారు వాళ్ళేమో మోడీ గ్యారంటీ అంటున్నారు. మరోవైపు ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ఈవేళ మీకు మైనస్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు మోడీ గ్యారంటీ అని అంటారు, ఏం గ్యారంటీ చెప్పు చెప్పు. 2014 గ్యారంటీలు ఇచ్చిండు ఇంత పొడుగు, తర్వాత 2019 ఎన్నికలలో కూడా గ్యారంటీలు ఇచ్చిండు. ఏమైంది? 2022 కల్లానే పూర్తి కాబోయేటటువంటి 75 గ్యారంటీలు అని చెప్పించిండు. నల్లధనం ఖచ్చితంగా వచ్చేస్తుంది గ్యారంటీ అని అన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు పటిష్టం చేస్తాం గ్యారంటీ అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గ్యారంటీ అన్నాడు. 100 స్మార్ట్ సిటీలు గ్యారంటీ అన్నాడు. బుల్లెట్ ట్రైన్లు గ్యారంటీ అన్నాడు. ధరలు తగ్గిస్తామని గ్యారంటీ అన్నాడు. మహిళలకు భద్రత గ్యారంటీ అన్నాడు. విద్యా వ్యవస్థలను బలోపేతం చేస్తాము, ప్రభుత్వ పాఠశాలని పెంచుతామని చెప్పి గ్యారంటీ అన్నాడు. ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ఆ పిల్లర్ మెట్రో పిల్లర్ల మీద పెట్టిరు, 4 కోట్ల ఇల్లు కట్టాం, ఇంకా కూడా మళ్ళీ కడతాం. ఉత్తగానే గాలికి అట్లా మాట్లాడేసేయాలి. ఏ తెలంగాణలో ఒక జిల్లాలో లేకపోతే ఒక మండలంలో ఒక బస్తీలో చూపెట్టమని మోడీ కట్టించినటువంటి ఇంట్లో బతికేటటువంటి పేదోళ్ళని మేము చూపిస్తాం. ఇందిరా మిన్లు ఎన్ని ఉన్నాయో మేము చూపిస్తాము, మీరు కూడా చూపెట్టుండ్రి. మీ మొక్కలకు ఏం చేసిరు 10 సంవత్సరాల 10 బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ ఎంత ఎంత చింతాకాంత అభివృద్ధి కూడా చేయలేదంటారా? నేను ఒకటి చెప్తా, రైతుల గురించి వాళ్ళు మాట్లాడుతారు కదా. 2019 మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి మేము పెన్షన్లు ఇస్తామన్నారు. ఇది అడుగు, ఇచ్చిరేమడుగు. ఇంకోటి మనం అడుక్కునేటటువంటిది కాదు. తెలంగాణలో రాష్ట్ర విభజన చట్టంలో ఇయ్యాల్సిందే, అది మన హక్కు. చట్టంలో పొందుపరిచిన దాన్ని మనం అడుక్కునేది కాదు. ఏది దరఖాస్తు చేసుకుంటే అయ్యా అప్ప చూడురు అని చెప్పి అనేటటువంటిది కాదు. ఫస్ట్ తెలంగాణ రావడమే నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఇంట్రెస్ట్లు అంటేనే వాళ్ళకి నచ్చదు. దక్షిణ భారతదేశం మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్షలోనే ఈ తెలంగాణ కూడా ఒక భాగమే కదా. అందుకనే పార్లమెంట్లో తెలంగాణని కించపరిచేటట్టుగా పదే మాట్లాడిండు. అయినా శరం సిగ్గు లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఏ రోజు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పాపన పోలే. కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది, రోడ్లు మేమెక్కినాం, మీరెక్కలే. ఏ రోజన్నా ఈరోజు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు నువ్వు ఇచ్చిందేం లేదు. తెలంగాణ రాష్ట్రం గురించి మంచిగా మాట్లాడిందేం లేదు. ఇప్పటికీ వస్తూ పొంగనాలు ఉత్తగా మాట్లాడతారు, ఏ మాటలు లేకుండానే వెళ్ళిపోతారు. దేనికోసం ఓటేయాలి చెప్పు శ్రీశైలం, అసలు చెప్పు దేనికోసం ఓటేయాలి? నీ కరపత్రాలలో నువ్వు రాసుకున్నటువంటి అంకెల గురించా, లేకపోతే ప్రజలకు కనిపించేటటువంటి అభివృద్ధి గురించా? ప్రజలకు కనిపించేటటువంటిది ఏంటిదో నువ్వు చెప్పు. ధరలు పెంచినందుకు వేస్తారా? అసలు ముందు సంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లైన్ తీసుకుంటున్నాయి. అసలు అమలు కాని హామీలు అని మమ్మల్ని అంటా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతాయి? ఉచిత బస్సు ఎట్లా ఇస్తారు? ఆర్టీసీ మునిగిపోతుంది, ఆర్టీసీ మునిగిపోయిన ఆర్టీసీలో ఉచిత బస్సు ఇస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారని అన్నారా లేదా? ఈరోజు ఆర్టీసీ లాభాలలోకి వస్తుంది, ఉచిత బస్సు ఇస్తారని మేము అన్నాం. వచ్చిందా లేదా? ఏదైనా గంతే. వాళ్ళకి శాత కాదు, వాళ్ళకి సంక్షేమాలు ఎట్లా అందించాలో తెలియదు. ఇచ్చేటోడు అంటే కడుపులమ్మంట, ముంగట నడుస్తుంటే కాళ్ళలో కట్టెలు పెట్టాలి. మీకు శాత కాదే ఒకటి చేస్తుంటే మనం చేయనీయకపోదు. ఎంతసేపు శని దాపరించేసి చేసేటోని చేయనీయకుండా ఉండాల్సిందే తప్ప మీరు చేసేదైతే ఏం లేదు కదా.